నిన్నటిదాకా మిత్రులుగా ఉన్న దేశాలు ఇప్పుడు శత్రువులుగా మారే ప్రమాదం ఏర్పడింది. డొనాల్డ్ ట్రంప్ వ్యవహారంతో అమెరికా, కెనడాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. టారిఫ్ వార్ కాస్త బెదిరింపుల దాకా పోయింది. తాజాగా ట్రంప్ ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ నుంచి కెనడాను బయటకు పంపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కెనడా ప్రధాని ట్రూడో కూడా అంతే దూకుడుతో అమెరికాను ఇబ్బంది పెట్టే చర్యలు ప్రారంభించారు. ట్రంప్ను తమ దేశానికి రానివ్వబోమని ఓ కెనడా నాయకుడు హెచ్చరించాడు. ఈ పరిణామాలు ఇంకెంత దూరం వెళతాయనని ఇరు దేశాల ప్రజలు ఆందోళనతో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా తిరిగి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పరిపాలనా కాలాంకాన్ని ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన వైఖరి కారణంగా ఇప్పటిదాకా అగ్రరాజ్యానికి మిత్రులుగా ఉన్న దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అధికారంలోకి వస్తూనే పొరుగు దేశాలు కెనడా, మెక్సికోలపై సుంకాల యుద్ధాన్ని ప్రారంభించారు ట్రంప్. అంతేకాదు ఆ దేశాల సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే రీతిలో బెదిరింపులకు పాల్పడ్డారు. కెనడాపై ఇప్పటి వరకు టారిఫ్ వారికే పరిమితమైన అమెరికా విభేదాలను మరింత సంక్లిష్టం చేసుకుంటా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత కీలకమైన ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ కూటమి నుంచి కెనడాను బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దేశంపై మరింత ఒత్తిడి పెంచేందుకోసం ఈ నిర్ణయం అని అంటున్నారు. ట్రంప్ సన్నిహిత సలహాదారుల్లో ఒకరైన పీటర్ నవర్రో ఈ మేరకు ప్రతిపాదించగా ఇందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తుంది. కాగా ఈ వార్త మీడియాలో రాగా నాన్ సెన్స్ అంటూ కొట్టుపారేశారు పీటర్. మరోవైపు బ్రిటన్ను కూడా తప్పుపడుతున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అణ్వాయుధాలు ఉన్న బ్రిటన్ను పెరిగిపోతున్న అక్రమ వలసలు ప్రమాదకరంగా మారుస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన స్వప్నమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ను పూర్తి చేసేందుకు మిత్రదేశాలు కూడా దూరం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం విజయంలో ఇంటెలిజెన్స్ సహకారం కీలక పాత్ర పోషించింది. దీన్ని గుర్తించిన అమెరికా, యూకే 1946లో విశ్వసనీయ సమాచార మార్పిడి కోసం యూకే-యుఎస్ఏ ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కూటమిని విస్తరించారు. అలా 1956 నాటికి కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా ఇందులో చేరాయి. దీన్నే ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్గా పిలుస్తారు. ఈ 5 కూడా ఇంగ్లీష్ ప్రధానంగా మాట్లాడే దేశాలే. ఈ కూటమిలోకి సభ్య దేశాలుగా చేరిన నిఘా ఏజెన్సీలు అధికారిక, అనధికారిక ఒప్పందాల ప్రకారం పనిచేస్తాయి. ఈ దేశాలు పరస్పరం సమాచార సేకరణలో సహకరించుకోవడం, కీలక విషయాలు పంచుకోవడం వంటివి దీని విధి. మానవ మీద, భద్రతాపరమైన విశ్వసనీయ సమాచారం, సిగ్నల్, ఇంటెలిజెన్స్, భౌగోళిక, అంతరిక్ష నిఘా సమాచారం, రక్షణ రంగానికి చెందిన నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకుంటాయి. ఇక ఉపగ్రహ చిత్రాల ద్వారా అందిన డేటాను ఇవి పంచుకుంటాయి. భారత్లో ఖలిస్తానీ వివాదం వేళ కెనడా ఈ కూటమిని అడ్డం పెట్టుకుని మీడియాకు అవాస్తవ లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నేరస్తునిగా అభివర్ణించారు కెనడా ప్రతిపక్ష నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత, ఖలిస్తానీ సానుభూతిపరుడు జగ్మీత్ సింగ్. ఆయన్ను G7 సదస్సు కోసం కెనడా భూభాగంపై అడుగు పెట్టనీయకుండా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రంప్పై గతంలో నేర నిర్ధారణ జరిగిన అంశం ప్రపంచ దేశాలకు ఆయన బెదిరింపులను ఇందుకు ఓ కారణంగా పేర్కొన్నారు. జగ్మీత్ సింగ్ మ్యాట్రియల్ కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ను G7 సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని నేను నమ్ముతున్నాను. ఆయన ఇక్కడికి పిలవకూడదు. నేర నిర్ధారణ జరిగిన వ్యక్తిని మన దేశంలోకి ఎందుకు రానివ్వాలి? మన ప్రజాస్వామ్యానికి, సార్వభౌమత్వానికి ముప్పుగా మారి మన ఆర్థిక వ్యవస్థను, మన మిత్రులను, ప్రపంచాన్ని బెదిరించిన వ్యక్తిని ఎందుకు అనుమతించాలి అని వ్యాఖ్యానించారు. ట్రంప్ను ఆపేందుకు G7 వేదికను వాడుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని, మిత్ర దేశాలను ఆయన అభ్యర్థించారు. ఆయన ఎదుర్కోవడానికి మెక్సికో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి భావ సారూప్యత ఉన్న దేశాలతో జట్టు కట్టాలన్నారు. అత్యాధునిక ఆయుధాలతో కెనడా సైన్యాన్ని బలోపేతం చేయడానికి NDP మద్దతు ఇస్తుందన్నారు. అయితే సింగ్ ప్రకటనపై కెనడా ప్రభుత్వం స్పందించలేదు. దీనిపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని ప్రధాని కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. కాగా జగ్మీత్ ప్రతిపాదనతో అంతగా విషయం లేదనేది కెనడా ఇంధన శాఖ మంత్రి జోనథన్ మిలికెన్ అన్నారు. అంతేకాదు ఆలోచించి సలహాలు చెప్పేవారిని కొత్త అడ్వైజర్లుగా నియమించుకోవాలని హితవు పలికారు. అంతేకాదు ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో చాలా వరకు తనకు కోపం తెప్పించారన్నారు. అదే సమయంలో కలిసి పనిచేసే మార్గాలను వెతకాలని సూచించారు. మనం తెగదంపులు చేసుకుని సముద్రంలో మరో చోటుకు వెళ్ళిపోలేం కదా, వారు మన పొరుగువారు, కలిసే ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. G7 దేశాల సమావేశాల్లో కెనడాలోని ఆల్బర్టాలో జూన్ 15 నుంచి 17 వరకు జరగనున్నాయి. అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలు నిజమవుతాయని ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. తమ దేశంపై అధిక సుంకాలు విధించి కెనడాను పూర్తిగా హస్తగతం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నట్లు ఆయనతో జరిపిన చర్చల్లో తనకు అర్థమైందని పేర్కొన్నారు. తమ దేశంలోని వనరుల గురించి అమెరికాకు అవగాహన ఉండడం వల్ల వాటిని ఉపయోగించుకుని ప్రయోజనం పొందాలని ట్రంప్ భావిస్తున్నారని ట్రూడో అన్నారు. కొందరు వ్యాపారవేత్తలతో జరిగిన క్లోజ్ డోర్ సెషన్లో ట్రూడో అన్న మాటలు లీక్ కావడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. అమెరికా అధ్యక్షుడు కోరుకునేది కెనడాపై సుంకాలు విధించడం మాత్రమే కాదని తమ దేశాన్ని స్వాధీనం చేసుకుని ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్నారని అన్నారు.
ట్రూడో కూడా ఇదే విషయాన్ని తమతో చర్చించినట్లు తెలిపారు. టొరంటోలో కెనడా అమెరికా ఆర్థిక సంబంధాలపై నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో ట్రూడో మాట్లాడుతూ అమెరికా విధిస్తున్న సుంకాలు, ఆంక్షలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై కెనడా వ్యూహాత్మకంగా ఉండాలన్నారు. వలసలు, డ్రగ్స్, అక్రమ రవాణాను సరిహద్దులోనే కట్టడి చేయడానికి అమెరికాతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కెనడా, మెక్సికోలపై 25% సుంకం విధించే ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అంతేకాకుండా వలసలు, డ్రగ్స్, అక్రమ రవాణాను సరిహద్దులోనే కట్టడి చేయడంలో విఫలమైతే అమెరికాలోని 51వ రాష్ట్రంగా కెనడా చేరాలని ట్రూడోకు చురుకులంటించారు. అనంతరం మెక్సికో, కెనడా దేశాలు అమెరికా సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని హామీ ఇవ్వడంతో టారిఫ్ల అమలును ఈ నెల రోజుల పాటు నిలిపివేశారు. మరోవైపు కెనడా, మెక్సికోపై విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికోలపై 25% సుంకాలు విధించే ఆర్డర్లపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ టారిఫ్లు ఫిబ్రవరి 4 నుంచే ఈ దేశాలపై అమలు కావాల్సి ఉంది. మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షిన్బామ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపిన అనంతరం ఇరు దేశాలపై విధించిన అదనపు సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేశారు. ఇన్నాళ్ళు కెనడా, మెక్సికోలే కాకుండా చాలా దేశాలు తమపై అధిక సుంకాలు విధించాయని అన్నారు. అంతేకాకుండా తమ నిధులను దుర్వినియోగం చేసి ప్రయోజనాలు పొందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తాను ఆ దేశాలను తప్పుపట్టనని, అయితే అందుకు అవకాశం ఇచ్చిన గత అమెరికా ప్రభుత్వానిదే తప్పని అన్నారు. ఇకపై ప్రపంచ దేశాలపై తాము విధించే సుంకాలు కొనసాగుతాయని తెలిపారు. తమపై అధిక సుంకాలు విధించే వారి నుంచి టారిఫ్లు పొందడం సరైన చర్యే అని సమర్థించుకున్నారు. తన నిర్ణయాల ద్వారా అమెరికా మళ్లీ సుసంపన్న దేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలతో ఆగ్రహంగా ఉన్న కెనడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అదనపు మిలిటరీ సహాయం పంపించినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ముగించే దిశగా అమెరికా చర్చలు మొదలుపెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఇప్పటి వరకు అందుతున్న అమెరికా సహాయం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. జెలెన్స్కీ ఓ నియంతని ట్రంప్ మండిపడ్డారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుపట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకొచ్చారని నిర్ణయించారు. నాటోలో సభ్యత్వంపై కీవ్ ఆశలు వదులుకోవాల్సిందేనని అన్నారు. దీంతో ఉక్రెయిన్తో పాటు తమ దేశాల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని యూరప్ దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో ఒంటరిగా మారిన ఉక్రెయిన్కు అండగా ఉంటామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. రష్యా దురాక్రమణ నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య దేశంలో జీవించడానికి ఉక్రెయిన్ ప్రజలు అర్హులు. అది సాధించే వరకు కెనడా, అక్కడి ప్రజలు వెన్నుదన్నుగా ఉంటుంది అంటూ ట్రూడో తెలిపారు. కెనడా అధ్యక్షుని ప్రకటనపై జెలెన్స్కీ ఆనందం వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కెనడా తమకు ఎంతో మద్దతిస్తుందని కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో రష్యాకు అనుకూలంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బ్రిటన్తో సహా యూరప్ దేశాలకు రుచించడం లేదు. అగ్రరాజ్యంతో సంబంధాల విషయంలో దూరం మరింత పెరిగే ప్రమాదం ఏర్పడింది.